హాయ్ అండి. తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం. ఇవాళ మనం సంక్రాంతి స్పెషల్ గోదావరి స్టైల్లో క్రంచీగా సూపర్ టేస్టీగా ఉండే పాకుండలు చేయబోతున్నాం. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. బిగినర్స్ కూడా సక్సెస్ అయ్యేలాగా ఎలా చేయాలో మేము అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తూ ఈ వీడియోని మీకు చూపిస్తాం. ఇంకా వీడియోని మొదలు పెట్టేద్దాం పదండి. ఈ పాకుండలు చేయడానికి మనం కనీసం ఒక 5-6 గంటల ముందే బియ్యాన్ని ఇలా నీటిలో నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అది కొంచెం తడిగా ఉన్నప్పుడే పిండి ఆడించుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. దాంట్లో చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో స్లోగా ఫ్రై చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇది కంగారు పడకుండా చాలా మెల్లిగా చేసుకోవాల్సిన ప్రాసెస్. ఎక్కువ బర్న్ అవ్వకుండా చూసుకోండి. స్లోగా రోస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో 2 స్పూన్లు తెల్ల నువ్వుపప్పును కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయి మంచి అరోమా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్లో ఒక 300 గ్రాముల బెల్లం వేసుకొని అది చిక్కటి పాకం తీసుకుందామండి. ఇలా పాకం తీసుకుంటున్నప్పుడు నీళ్ళు ఎక్కువ వేసుకోకండి. జస్ట్ ఒక 15 ml నీళ్ళు మాత్రమే యాడ్ చేయాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లంని పాకం అయ్యే వరకు చక్కగా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నీళ్ళైతే ఎక్కువ వేయద్దు. తక్కువ నీళ్ళు వేసుకుంటేనే పాకం చాలా తొందరగా వస్తుంది, టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీరు చూసే విధంగా ఇలాగ పాకం చేసుకుంటే సరిపోతుంది. ఇలా పాకం చేసుకునే ప్రాసెస్లోనే లాస్ట్లోని ఒక 1.5 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. దీనివల్ల పాకుండలకి చాలా మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో చూసిన నానబెట్టుకున్న బియ్యాన్ని కొంచెం తడిగా ఉన్నప్పుడే పిండి చేసుకున్నాం కదా, ఆ పిండిని బెల్లం పాకంలో కొంచెం కొంచెంగా కలుపుకుందాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఓపిక్గా చేసుకోవాల్సిన ప్రాసెస్. మొత్తం ఒకేసారి వేయకండి. చాలా స్లోగా పేషెన్స్తో కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. ఓపిక చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తున్నట్టు ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీస్లో వేసుకుంటూ స్మూత్గా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మీకు కొలతలు కావాలంటే 300 గ్రాముల బెల్లానికి 1/2 kg బియ్యం పిండి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పిండి మొత్తం పాకంలో కలిసిన తర్వాత అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని మరొక్కసారి కలిపేసుకుంటే దీనికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో నెయ్యి వేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి, అది చాలా ఇంపార్టెంట్. ఇలా ఇది చల్లారిన తర్వాత మనం స్టార్టింగ్లో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తెల్లనూపప్పు ఉంది కదండి, అది కూడా ఇందులో వేసేసుకొని మరొకసారి చక్కగా కలిసేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇదే మనకి మెయిన్ స్టెప్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్. దీంతో బెల్లం పాకం చేసుకునే ప్రాసెస్ అయిపోయినట్టే. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మీరు చూసే విధంగా ఈ టెక్స్చర్లో వస్తే కరెక్ట్ పాకం ప్రాసెస్ మనం చేసుకున్నట్టే. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మరీ పెద్దవి చేసుకోకండి, ఫ్రైయింగ్ అనేది సరిగ్గా అవ్వదు. ఇలా చిన్నవి లేదా మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం గట్టిగానే ఉండాలి. మీరేం కంగారు పడి ఇందులో నీళ్లు వేయడం కానీ ఇలాంటివి చేయొద్దు. ఇలా ఉండల్లా చేసుకుంటూ ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ ఫ్రైయింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం.
ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. అది మంచిగా హీట్ అయిన తర్వాత మనం చేసిన ఉండల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయండి. వేసిన వెంటనే అస్సలు కలపకండి. కనీసం 1 నిమిషమైనా ఫ్రై అయిన తరువాతే వాటిని చాలా స్లోగా ఒక స్పూన్తో తిప్పుకోండి. ఎక్కువ ప్రెషర్ పెట్టకండి, స్లోగా తిప్పాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తే బ్రేక్ అయిపోతాయి, చూసుకోండి. అన్ని వైపులా సమానంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పాకుండలు కరెక్ట్గా ఫ్రై అయ్యాక ప్రతి ఉండకి మీకు ఒక పొగరు అనేది వస్తుంది. అలా వస్తే మీ పాకుండల ప్రాసెస్ సక్సెస్ అయినట్టే. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇది మేము చూపించిన విధంగా కరెక్ట్ ప్రాసెస్ ఫాలో అవుతూ చేస్తే బిగినర్స్ కూడా ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అయ్యేలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది ఒకసారి కానీ మీరు చెప్పిన ప్రాసెస్లో ఫాలో అయితే మీరు లైఫ్ లాంగ్ ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. టేస్ట్ కూడా అంత కమ్మగా ఉంటుంది. బయట క్రిస్పీగా, లోపల చాలా మంచి రుచితో ఎక్స్ట్రాడినరీగా ఉండే రెసిపీ అండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. అదండి, ఇలా మన సంక్రాంతి పిండి వంట పాకుండలు రెడీ అయిపోయాయి. బయట క్రిస్పీగా, క్రంచీగా, లోపల చాలా సాఫ్ట్గా, ఎంతో కమ్మగా ఉండే రెసిపీ అండి ఇది ఒక పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ. ఫెస్టివల్ టైంలో కంపల్సరీగా చేయాల్సిన వంట. ఫ్యామిలీ మొత్తానికి చాలా నచ్చుతుందని నేను గ్యారంటీ ఇస్తాను. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ట్రెడిషనల్ స్వీట్ రెసిపీస్ కోసం మన తెలుగు కుకింగ్ కల్చర్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు కానీ పాకుండలు ట్రై చేస్తే ఎలా వచ్చాయో మాకు కమెంట్స్లో చెప్పడం తప్పకుండా మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. అంటిల్ దెన్, హ్యాపీ కుకింగ్, హ్యాపీ ఈటింగ్. గుడ్ బై.